అమెరికా, ఇరాన్ మధ్య ఉన్న సంబంధాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. బుధవారంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగుస్తున్న నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఒకవైపు ఇరాన్ పై ప్రశంసలు కురిపిస్తూనే మరోవైపు హెచ్చరికలు జారీ చేశాడు. ట్రంప్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో అమెరికా బలమైన స్థితిలో ఉందని, అవసరమైతే కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నామని, కాల్పుల విరమణ పొడిగించాలని అనుకోవడం లేదని స్పష్టం చేశాడు. చర్చలు విఫలమైతే సైనిక చర్యలకు సిద్ధంగా ఉన్నామని హెచ్చరించాడు. మరోవైపు ఇరాన్ ఒప్పందం కుదుర్చుకుంటే చాలా బలమైన దేశంగా మంచి స్థితికి చేరుకుంటుందని, ఒక అద్భుతమైన దేశంగా మారగలదని, ఇరాన్ ప్రజలు అద్భుతమైన ప్రజలు ఉన్నారని, వారు హేతుబద్ధంగా వ్యవహరించాలని అన్నాడు. అదేవిధంగా అమెరికా చేపట్టిన హర్మూజ్ దిగ్బంధన ఒక మంచి విజయమని ప్రశంసించాడు. తాము ఈ యుద్ధంలో భారీ తేడాతో గెలుస్తామని, అమెరికా సైన్యం అద్భుతంగా పనిచేస్తుందని కొనియాడాడు. అయితే పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్ లో చర్చల కోసం అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలో బృందం వెళ్తుంది. ఇదిలా ఉంటే తాము ఈ చర్చలకు రావడం లేదని ఇరాన్ ఇప్పటికే చెప్పింది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాలను ఉల్లంఘించిందని ఇరాన్ ఆరోపిస్తుంది.